కొట్టిపోయినా పట్టాలి చెప్పారు మీరు తెలుస్తుంది మళ్ళీ మండి ఈ పండుగ డబ్బులు ఖర్చు పెట్టారు, డబ్బులు సంపాదిస్తున్నారు. మా దర్గారు మీద అమ్మగారికి పెళ్ళిపడినట్టు పెళ్ళిపడి నాగేశ్వరరావుగా జాంగపడి మనం వసతి అయ్యప్ప అమ్మదు రావుడు వారు అమ్మతో సంతోషంగా 5,000 రూపాయలు సందేహించారండి. అంతే మనలో రాజేష్ గారు ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి అందరూ కూడా కులమతాలకు అతీతంగా జరిపిన ఏకైక పండుగ ఈ సంక్రాంతి పండుగ అని చెప్పుకోవచ్చు. మనందరికీ తెలుసు, సరిగ్గా పంటలు వచ్చే సమయం ఇది. అందరికీ కూడా పాడి పంటలు వచ్చే పంటలతో మరి సంతృప్తి చెంది మరి అందరూ కూడా ఆ పంటల యొక్క మరి ఆ ఫలితాలు తీసుకుని సంతోషంగా జరుపుకునే సంబరం ఈ సంక్రాంతి పండుగ. మనందరూ తెలుసు, సంక్రాంతి పండుగ అనగా మనకు గుర్తు వచ్చేది హరిదాస్ కీర్తనలు, గంగిరెద్దు మరి మేళాలు, అలాగే కోడి పందాలు, అలాగే మన 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 ముగ్గులు, గొబ్బెమ్మలు, ఇవన్నీ కూడా మన గాలి పటాలు, ఎడ్ల పందాలు, ఇవన్నీ కూడా మనకి సాంప్రదాయంగా
చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా సాంప్రదాయబద్దంగా యావత్ తెలుగు జాతి జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ చలికి భోగి మంటలు వేసుకుంటారని చెప్పని అంటారు. అలాగే మనకి రేపటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. మనందరికీ కూడా మంచి రోజులు ఇవన్నీ కూడా రేపటి నుంచి మొదలవుతాయి. అంటే ఈ రోజుతో ఈ భోగి మంటల రూపంలో మన యొక్క ఇంట్లో ఉన్న, అంటే చాలా మంది కొంతమంది చేస్తారంటే ఇంట్లో ఉన్న పాత మన సామాన్ కానీ ఇవన్నీ కూడా దిగొచ్చి మరి భోగి మంటలు వేసేసి ఈ రోజుతో మన కష్టాలు తొలగిపోవాలి, ఈ రోజుతో మన దుఃఖాలు తొలగిపోవాలి, ఈ రోజు మన అనారోగ్యం పోవాలి, మరి అంతా కూడా భగవంతుడి దయ వల్ల అందరూ కూడా ప్రజలందరూ కూడా మరి సుఖ సంతోషాలు ఉండాలని చెప్పని ఈ యొక్క భోగి కార్యక్రమం చేసుకుంటుంటారు. మరి ఈ యొక్క సంక్రాంతి పండుగని అత్యంత వైభవంగా అద్భుతంగా జరుపుకుంటున్నారు. ఇకపోతే కనుమ రోజు మన అందరూ కూడా కనుమ రోజు కూడా మన అందరూ కూడా సంతృప్తిగా పిండి వంటకాలు వాళ్ళు వండుకొని అని తిని అందరూ కూడా మరి స్వగ్రామాలు జరుపుకునే ఈ యొక్క పండుగని మరి ఈ రోజు మన వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యం, కైకూరు వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి పెద్దందరి సమక్షంలో అందరూ కూడా మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా ఈ రోజు భోగి పెద్ద మంటలు వేసుకున్నాం. వాకర్స్ అందరూ కూడా పాల్గొని సంతోషాలుగా ఉల్లాసంగా ఆటపాటలతో ఈ యొక్క భోగి కార్యక్రమాన్ని భోగి మంటల రూపంలో చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ పండుగకు స్వాగతం పలుకుతున్నారు ప్రజలందరూ కూడా. అలాగే ఈ సంవత్సరాంతం కూడా ప్రజలందరికీ కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా పాడి పంటలతోటి చక్కని ఆరోగ్యంతో అందరూ కూడా ఆర్థికంగా కూడా అందరూ బాగుండాలని, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా చాలా వాళ్ళ బిడ్డలు కూడా చక్కగా చదువుకొని కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఈ రోజున కోరుకుంటూ కైకలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో పాడి పంటలతో అందరూ కూడా సంతోషంగా ఈ పండుగను చేసుకోవాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ శాసనసభ్యుడిగా దోలం నాగేశ్వర రెడ్డి అన్నారు. థ్యాంక్ యూ.